హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఈ ఇయర్ అయితే వెళ్దాం అనేసి అనుకున్నా. బట్ ఈ ఇయర్ అయితే 4 డేస్ మనకి పెట్టారనమాట ఫ్లవర్ షో. వెళ్ళానండి. అసలు ఈవినింగ్ వెళ్దాం, ఈవినింగ్ లైట్స్తో చాలా బాగుంటుంది అనుకున్నా. ఎంత జనమో, అసలు ఎంత క్రౌడ్, అసలు కుక్కి పెట్టారమ్మా, మామూలుగా లేదు. లోపలికి వెళ్ళేటప్పటికి ఇట్లా ఉంది, లోపలికి వెళ్ళ చేయట్లేదు, ఎంత జనం ఉన్నారు. కానీ మధ్యలో ఆపారనమాట. ఆపిన తర్వాత లక్కీగా నేను వెళ్ళాను. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు లోపల ఫొటోస్ చాలా బాగుస్తాయి కదా. యాక్చువల్గా నాకు ఫోటోలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది. ఇన్స్టాగ్రామ్ యూజెస్ వల్ల చాలామంది యానమ్మ పేజెస్ వాళ్ళు, దక్షిణమ్మ పేజెస్ వాళ్ళు, మొత్తం కాకినాడ పేజెస్ వాళ్ళు అందరూ కలిపి చాలా బాగా క్యాన్వాస్ చేశారనమాట, అప్డేట్ చేశారు. ఎప్పుడు బాగుంటుంది అనమాట. ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారు. నాకు ఊటీలో ఫ్లవర్ షో తర్వాత ఇది ఇష్టం అనమాట. ప్లస్ ఫ్యాను అన్నీ భలే పెట్టారండి. నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మనతో వచ్చే వాళ్ళకంటే పక్కన వాళ్ళతో ఎవరన్నా బాగా తీస్తే బాగుండు. అసలు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగా తీసుకుందాను. అసలు ఇంట్రెస్ట్ అయితే లేదు. నేను కూడా ఇంకా మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. వెళ్దాం, చూద్దాం, అట్లా ఒక రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి ఇంట్లో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా అన్నీ మర్చిపోతాం అనమాట. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అసలు ఎవరో ఖాళీ లేదు. ఎక్కడన్నా ఫోటో తీసుకుందామంటే ఖాళీ ఉండట్లేదు అనమాట. గిటార్ పెట్టారు, అన్నీ పెట్టారు. అసలు ఈ ఫ్లవర్స్ ఎంత బాగా అరేంజ్ చేశారో చూసారా. ఇక్కడ ఈసారి డిఫరెంట్ ఫ్లవర్స్ బొకేలు అట్లా చాలా బాగున్నాయి. అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో అసలు. నేను యూట్యూబర్ అని చెప్తే పంపించినేమో, నేను ఆ రెస్ట్లో పడి చచ్చే, నాకు బుర్ర కూడా పని చేయలేదు. సైడ్ నుంచి వెళ్ళిపోయారు కొంతమంది. అస్సలు తెలియలేదు అనమాట. ఇవైతే ఎంత బాగున్నాయో, ఇవన్నీ నీ చామంతులు అనమాట. అసలు ఎక్సలెంట్, మామూలుగా లేదా, సూపర్. వైట్ ఫెదర్స్లా ఉంటాయి. ప్రతి పెళ్ళిళ్ళలో కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు చిన్న ప్లేస్లోనే పెడతారు, కానీ బయట కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చేపలు అవి భలే ఉన్నాయి. ఎలుగుబంటి కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ ఎన్ని ఫోటోలు భలే వచ్చాయండి. ఎన్ని చామంతులు, ఎన్ని రకరకాల ఫ్లవర్స్. ప్రతి ఫ్లవరు మనతో మాట్లాడుతున్నట్టు ఉంది. చాలామంది చిన్న పిల్లలు కూడా నాకు చాలా ఫోటోలు తీశారు కొన్ని చోట్ల. వాళ్ళకి తీయడం, మనకు తీయడం అట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి అసలు. ఇక్కడ ఫ్లవర్స్, వెజిటేబుల్స్ మొత్తం లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రౌండ్ అయితే తిరిగాను. నేను జస్ట్ బయట వీడియో తీసుకోవాలని అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ అసలు మనకి గోదావరి అంటే అరటిపళ్ళు ఎన్ని ఉంటాయో. కోనసీమలో అరటి చెట్లు, కొబ్బరి చెట్లు. అసలు కోనసీమ అంటారు కానీ మాకే తెలియదు ఎంత రష్ ఉందో చూసారా. ఇక్కడ అందరూ వీడియోస్ తీసుకున్నారనమాట. ఇక్కడ అవన్నీ ఆర్కిడ్ ఫ్లవర్స్, ఫారిన్ ఫ్లవర్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారో. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి. నేను మీకోసం మొత్తం లాంగ్ వీడియో అయితే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వీటి గురించి నాకు తెలియదు. ఇవన్నీ గులాబీలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా క్రాటన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సీజన్లో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. కడియం వెళ్తే అక్కడ కూడా మంచి ఫ్లవర్స్ చాలా ఉంటాయి. బంతిపూలు. ఈ సీజన్ అంటే ఫ్లవరింగ్ సీజన్ అనమాట. యాక్చువల్గా బెంగళూరులో 26న ఫ్లవర్ షో జరుగుతుంది. చాలా బాగుంటుంది అనమాట. జాన్ 26న. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అసలు ఈసారి ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి అనమాట. మై ఫ్రెండ్స్, ఇంకా మీకు అన్నీ నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఈ ఫ్లవరింగ్ అయితే ఇవన్నీ భలే తెచ్చారండి. అసలు బాగా అరేంజ్ చేశారు కూడా. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ ఫాలో మీ మై ఛానల్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలని అనుకుంటున్నానండి. నేను ఎవరిని అడగను, బట్ ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ మై ఛానల్ అనమాట. నేను ఆర్గానిక్గా రావాలి అనుకుంటాను అనమాట. నాకు ఎవరో రిలేటివ్స్ వీళ్ళందరూ ఎవరు నాకు సపోర్టే చేయలేదు ఇన్ని రోజులను. అసలు సపోర్ట్ చేస్తే చాలా బాగుంది. ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. మా సిస్టరు ఒక సీడ్స్ కలెక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సీడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేసి. అందులో ఒక ఆమె 3D ఆర్గానిక్స్ అనే ఆమె యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట. ఆమె రోజు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒక పెట్టి పోస్ట్లో స్క్రీన్ షాట్లు పెట్టమని అడుగుతారు. అలా కొన్ని పెడితే మనకి ఆమె ఒక రోజు ఒక కొలబరేషన్ లాగా, ఒక ఈవెంట్ లాగా అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఫ్లాంట్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కలిపి గ్యాదర్ అయ్యి, కొంతమందికి మొక్కలంటే చాలా ప్రాణం ఉంటుంది. మొక్కలకి ప్రాణం ఉంటుంది తెలుసా. మనకి ఇండియన్ సైంటిస్ట్ చంద్రబోస్ గారు ఆయనే కనిపెట్టారనమాట. వాటికి మార్నింగ్ అయితే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, ఈవినింగ్ అయితే అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి అనమాట. అందుకే నైట్ మొక్కలు కోయకూడదు అంటారు, మొక్కల దగ్గర ఉండకూడదు అని చెప్తారు కదా. అది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట.
మన ఇండియన్స్లో మొక్కలు అనేవి చాలా బాగా చూస్తారనమాట. ఇంకోటి చిక్కు వజ్జం ఒకటి ఉంటుంది కదండి. ఒక ఆమె నార్త్ చెట్లను కొట్టేస్తూ ఉంటే ఆ ఒక జాతి ఉంటుంది అనమాట, ఆదివాసి జాతి. వాళ్ళు చెట్లను గట్టిగా హక్ చేసుకునేవాళ్ళు. ఆ చెట్టు కొట్టడం బదులు వాళ్ళకు ఫస్ట్ వాళ్ళనే చంపేయాలన్నట్టు. ఒక ఆయన అయితే మొత్తం ఎన్నో జీవితాంతం కష్టపడి కొండను తెలిసి ఒక వనాన్ని స్థాపించాడనమాట. ఇట్లాంటి కథలు వింటే మొక్కలు ఎంత ఇష్టం మనకి. కొన్ని రోజులు పోతే ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కదా. ఇలాంటి థింగ్స్ చెప్పడానికి నేను యూట్యూబ్ ఛానల్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీడియాలో చాలా చాలా గొడవలు ఉన్నాయి. నాకు అస్సలు ఇష్టం లేదు అలాంటి వాటిలో నేను చూడను. అవన్నీ నాకు టైం ఉండట్లేదు, హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అండి నా ఛానల్కి. నేను ఎవరిని అడగను అనమాట. లిల్లీస్, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అనమాట. ఈసారి ఎప్పుడన్నా మనం బెంగళూరు వెళ్ళి 26ని కవర్ చేయాలని అనుకుంటున్నాను. నాకు విష్ అవ్వేటట్టు అందరూ బ్లెస్ చేయండి. అండ్ వాళ్ళ కొలిగ్ ఒక ఆయన ఉన్నారు, ఫ్రెండ్. పెద్ద నర్సరీ ఉంటుందంట, ఆయనకి ఇంట్లోనే పెడతారంట. ఆయన్ని కూడా కలవాలని అనుకుంటున్నాను, కుదరట్లేదనమాట. డెఫినెట్గా మీకు ఒక మంచి వ్లాగ్ అయితే చేస్తాను. ఫ్లవర్స్ అనేవి న్యాచురల్ హీలింగ్ అనమాట. మొక్కలు అసలు ఫ్లవర్ థెరపీ అనేది నేను ఆల్రెడీ చాలా ఫ్లవర్ థెరపీ క్లాసెస్ అయితే అటెండ్ అయ్యాను. మీకు 3D ఆర్గనైజేషన్ చెప్పాను కదండి. ఆమె అయితే చాలా వెరైటీ సీడ్ కలెక్ట్ చేసి అందరికీ ఇస్తారనమాట. మా సిస్టర్ కూడా ఇచ్చారు. చాలామందికి మొక్కలు అంటే ఇష్టం అనమాట. అవి లేకపోతే అస్సలు ఉండలేరు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలానే అరేంజ్ చేశారు. అప్పటికి నాకు చాలా నీరసం వచ్చేసింది. అక్కడ బటర్ఫ్లైలా ఉంది కదండి, చాలా బాగుందనమాట. ముందు రోజు అయితే జబర్దస్త్ టీం వచ్చిందంట. ఈ రోజైతే ఆర్కెస్ట్రా ఉందంట. నేను ప్రోగ్రామ్స్కి అయితే అటెండ్ అవుదాం అనుకున్నాను, కానీ అటెండ్ అవ్వలేకపోయాను. అప్పటికే 7:30 అయిపోతుంది అనమాట. నేను మా తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నేను అయితే రిటర్న్ అయిపోయాను. నైట్ చలిగా ఉందనమాట. నేను ఒక్కదాన్ని సింగిల్గా, నాకు జర్నీ అలవాటే, బట్ ఏంటంటే ఎవరో ఒప్పుకోరు కదా. మా పెద్దనాన్నగారు వచ్చి నన్ను డ్రాప్ చేశారు. అసలు ఆ టైం 9:30కి సింగిల్గా కాకినాడలో ఎంత చలిగా ఉందనమాట. నాకు కాకినాడలో చలి అనేది ఎలా అనిపించింది వింతగా. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.